మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చదువుబడిన లేఖన భాగంలో కీర్తన గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయడం ప్రారంభించినప్పుడు కీర్తన గ్రంథం ధన్యుడిత కలిగిన వ్యక్తితో ప్రారంభించినట్లుగా మనం ధ్యానిస్తున్నాం. ఎవరు ధన్యులు, ఎవరు సంతోషంగా జీవించగలరు, ఎవరు ఆనందంగా జీవించగలరు అనంటే పాపం చేయవద్దు. ఆ ఆలోచనలు, ఆ మార్గాలు, ఆ తలంపులు, ఆ అపహాసాలు కూర్చుండే చోట కూర్చోవద్దు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. దివారాత్రము ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. వాక్యములో ఉన్న మకరంధాన్ని, వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని, వాక్యములో ఉన్న మర్మాల్ని, వాక్యములో ఉన్న శ్రేష్టమైనటువంటి అర్థాన్ని, భావాన్ని మనం ధ్యానించి ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం తెలియచేస్తుంది. ప్రియమైన దైవజనమ, నేడు అనేక మంది దుష్టుల ఆలోచనలో నడుస్తున్నారు, పాపల మార్గంలో నడుస్తున్నారు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటున్నారు. అలాంటి మార్గాల్లో వారు నడిచి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఒక ధన్యకరమైన జీవితాన్ని, ఒక శ్రేష్టమైన జీవితాన్ని వారు పొందుకోలేనటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉంటున్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది, ఆయన ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఒక ధన్యత కలిగిన, ఒక ఆనందించే, ఒక సంతోషించే జీవితాన్ని మనం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. దానిలో ఉన్న భావాన్ని, అర్థాన్ని, దానిలో ఉన్న తాత్పర్యాన్ని, దానిలో ఉన్న మకరందాన్ని మనం ఆస్వాదించాలి. అప్పుడే మనం ధన్యులుగా మార్చబడతాం. కనుక అట్టి శ్రేష్టమైన ఆశీర్వాదం మనం పొందుకొనుదుము గాక. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రం నాయన. ఈ దినం మాతో మీరు మాట్లాడారు నాయన. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుండక, నీ ధర్మశాస్త్రం నందు మేము ఆనందించాలని, దాన్ని ధ్యానించాలి లని, అప్పుడే మేము ధన్యులుగా మార్చబడతామని మీరు మాట్లాడారు. ఎవరు ధన్యులు అంటే నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వారు, నీ ధర్మశాస్త్రం యందు ఆనందించేవారు ధన్యులని మీరు చెప్పారు. అట్టి ధన్యకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ చేయనట్లుగా ధర్మశాస్త్రం యందు ఆనందించుచు, ధర్మశాస్త్రము ధ్యానించుచు అయ్యా జీవించినట్లుగా కృపను అనుగ్రహించండి. అతి శ్రేష్టమైన మహిమ కలిగిన జీవితాన్ని అనుగ్రహించి నీ వాక్యపు వెలుగులో నడిపించి అట్టి ధన్యతను కలుగు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.